ముందు చూపు. గతాన్ని తలుచుకుని చింతించడం కన్నా వర్తమానం మీద, భవిష్యత్తు మీద దృష్టిని నిలపడం ముఖ్యమని చెప్పే ప్రెంటిస్ మల్ఫోర్డ్ వ్యాసం లుక్ ఫార్వర్డ్కు సంగ్రహ అనువాదం. అనువదించి చదివినవారు ఎంవి సూర్యనారాయణ. వయసు పెరుగుతోంది, వృద్ధులమవుతున్నాము అనుకునేవారు చాలామంది తమ ఆలోచనలను వెనక్కి తిప్పుతారు. అంటే గతాన్ని తలవడం, అది దాటిపోయిందని వగవడం. గతించిన దాన్నే చింతించడం మెటీరియల్ మైండ్ స్వభావం. గతంలోని ఆనందానుభవాలు, మధుర స్మృతులు తలుచుకుంటూ అదంతా ఒక కలగా మిగిలిపోయింది కదా అని దాని విచారం. కానీ వాస్తవమైన స్పిరిచువల్ మైండ్ గతాన్ని పట్టించుకోదు. మార్పును అభిలషించే అది భవిష్యత్తులోకే చూస్తుంది. వచ్చే ఏడు ఇదే రోజు మనం ఎలా ఉంటాం అనేది దానికి ముఖ్యం. కారణం, దాని ఉనికి అనంతం. అది వేల ఏళ్ల నుంచి ఉంది, ఇంకా వేల ఏళ్లు ఉండబోతోంది. దానికి 10 ఏళ్ల క్రితపు మన అనుభవాలు, పొరపాట్లు, కులాసాలు లెక్కలోకి రావు. 10 ఏళ్ల క్రితం అనుభవాలు నెమరవేస్తున్నారు. 1000 ఏళ్ల క్రితం మీరెలా ఉండేవారో తెలుసా? ఒకవేళ తెలిసినా ఇప్పుడు చేయగలిగేదేముంది? ఎన్నో ఏళ్ల క్రితం జరిగిపోయిన మధురానుభూతులు స్మరిస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని చేదు అనుభవాలు కలిగాయి కదా, అవి చూద్దామా అని ప్రశ్నిస్తుంది. మనకి త్వరగా ముసిలితనపు ముదిమి ఛాయలు ముఖంలో కనిపించాలంటే ఒకటే మార్గం. గతంలో మన యవ్వనపు రోజులు, ఆ రోజుల్లో మనం తిరిగిన ప్రదేశాలు, ఆ రోజుల్లో అతివైభవంగా ఓ వెలుగు వెలిగి ఇప్పుడు నేలమట్టమయ్యేందుకు సిద్ధమైన ఇళ్ళు వాకిళ్ళు దర్శించుకుంటూ ఆ రోజులను నెమరువేసుకుంటూ విచారించడమే. మన ఆత్మ, స్పిరిట్, తాను ధరించే దేహం తేజోభరితంగా, చురుకుగా, సౌందర్యభరితమై ఉండాలని కోరుతుంది. తాను భగవంతుని ప్రతిరూపంగా ఉండేది, ఇన్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్ కనుక అటువంటి దేహం మన బాల్య కౌమారాల్లో దానికి లభిస్తుంది. కారణం, ఆ దశలో మన మనసులు స్వచ్ఛమై, నిష్కపటమై ఉంటాయి. కనుక మన స్వరూపము ఆకర్షణీయమై, ఉల్లాసభరితము, ఉత్సాహవంతము అయిన మనసుతో వెలుగులు విరాజిమ్ముతుంది. రాను రాను మనం అదనంగా తగిలించుకునే కొత్త నమ్మకాలు, దిగుళ్ళు, ఆందోళనలు సూర్యుని కమ్మిన నల్లమబ్బుల్లా దాని ప్రకాశాన్ని మసకబారుస్తాయి. అదే కళ మన ముఖాల్లోనూ గోచరిస్తుంది. అయితే మనం సంకల్పించి ఇక కోపం, విచారం, పశ్చాత్తాపం వంటి వైకల్యాలను కలుగజేసే పాత జ్ఞాపకాలను నెమరువేసుకోమని, దానికి కట్టుబడి ఆచరిస్తే మసిబారిన మన ఆకర్షణీయతను పునరుద్ధరించుకోవచ్చు. భగవంతునికి పశ్చాత్తాపం, దుఃఖం, విషాదం వంటి దుర్లక్షణాలు ఉండవు. నిత్య చైతన్య ఆనంద ప్రశాంతతలతో ప్రకాశిస్తూ ఉంటాడు. వీఆర్ మేడ్ ఇన్ హిజ్ ఇమేజ్. మనం కూడా అతని ప్రతిరూపంగా సృజించబడిన వారం కనుక అతని సహజ లక్షణాలను ప్రతిఫలిస్తేనే కలకాలం నిలిచే శ్రేయస్సుకు అర్హులము అవుతాం. సన్నిహితులను కోల్పోయినప్పుడు వారి స్మృతి కోసమని నిర్మించే బాహ్య చిహ్నాల కింద వారు విగత జీవులై పడున్నారని, చావు వారిని మన నుంచి దూరం చేసిందని, అదే పనిగా వగచుట అంటే జీవితానికన్నా చావుకి మనం ప్రాధాన్యమిస్తున్నట్టు. కానీ భౌతికంగా మన ఎదటలేని సన్నిహితులు కూడా మనవలే నిత్యము శాశ్వతము అయిన జీవశక్తి చైతన్య ప్రతినిధులని, అది దుస్తులను మార్చుకున్నట్టు ఒక దేహాన్ని వదిలిపెట్టి ఇంకో సుందరము, శక్తివంతము అయిన దేహంలో ప్రవేశించేందుకు పయనమైందని అర్థం చేసుకోవాలి. ఆలోచనలు ఎప్పుడూ ప్రకాశిస్తున్నా, ప్రకాశించబోయే నిత్య జీవ చైతన్యంపైనే ఉండాలి. చావు, రోగం, శిథిలం వంటి నైరాశ్యపు భావనలను ఎంత ఎక్కువ స్మరిస్తూ సాగితే అంత మేరకు జీవితాన్ని మనం కోల్పోయినట్లు. గతకాలపు విషాదము, పొరపాటు భావి కార్యాచరణ నిర్ణయాలకు సహకరించినంత మట్టుకే ప్రయోజనకరం. అంతకు మించి కేవలం కుమిలేందుకే దానిని తలచుకుంటే మట్టుకు అది తన చీకటి రంగును వర్తమానంపైన, భవిష్యత్తుపైన కూడా పులిమి వాటిని మసకబారుస్తుంది. పైగా ఇప్పటి మానసిక స్థితి ఎంత ఉల్లాసంగా ఉన్నా గత స్మృతుల నెమరువేత అలవాటైనప్పుడు గతానుభవాలలోని మన మానసిక ఆందోళన, అలజడి ఇప్పుడూ కలిగి మన నుంచి ప్రశాంతతను దూరం చేసి లేనిపోని అనారోగ్యాలు కలిగిస్తాయి. మనకు ఎటువంటి ప్రయోజనాన్ని ఇవ్వలేక
పైగా ఇప్పటి ఆనందాన్ని మింగివేసే వెనకచూపును విజ్ఞులు అలవాటు చేసుకోవలసినది కాదు. వ్యాపార వ్యవహారాల్లో విజయవంతంగా సాగిపోతున్నవారు ఇప్పటికీ భవిష్యత్తుకి అవసరమైన ఆలోచనలే గాని గతం తవ్వుకుని నెమరు వేసుకునే అలవాటు సమయము ఉన్నవారు కాదు. వారి విజయానికి అదే కారణం. వారే కనుక మా నాన్నగారు తాతగారు వ్యాపారాన్ని ఎంత సమర్థవంతంగా లాభదాయకంగా నడిపేవారు, నాకు మాత్రం వారి ప్రతిభ వచ్చింది కాదు అని ఫోటోలు చూస్తూ నిట్టూరుస్తూ గడిపితే ఉన్నది పోతుందనడంలో సందేహమేముంటుంది? అన్ని దేశాల్లోనూ ఆ రోజుల్లో అని, వెన్ ది ఎర్త్ వాజ్ యంగ్, ఇన్ దోస్ గోల్డెన్ డేస్ అని ఒక కల్పిత ప్రపంచాన్ని భావిస్తూ అవి మళ్లీ రావు అని నిట్టూర్చేవారున్నారు. వారు గ్రహించవలసింది భూమి ఇప్పుడున్నంత యవ్వనంతోనూ ఉత్తేజంతోనూ ఇంతకు ముందెప్పుడూ లేదు. ఇకపై కూడా ఇంకా ఎక్కువ శోభస్కరంగా ఉండబోతోంది. ఇప్పుడు నిస్తేజంగా నిర్జీవంగా రాయిలా ఎదట కనిపించే భూభాగంలో భావి మహావృక్ష సంతతి అంబర చుంబనానికి సిద్ధమవుతోంది. ఆ కొత్త జీవసృష్టికి తన వంతుగా ఆ కఠిన శిలా సదృశ భూభాగం దారి కల్పించాలి. తన కాఠిన్యం కరిగిపోవాలి, కనుమరుగు కావాలి. కొత్త యోచనలకు కార్యాచరణకు పాతవి వైదొలగి దారినివ్వాలి. వాటి నుంచి ఆవిర్భవించిన వినూత్న సృష్టి ఎదటకే సాగిపోవాలి గాని వెనకచూపులు చూడకూడదు. ఆత్మచైతన్యం పాత దేహంతో పాటు పాత యోచనలను వదులుకుని సరికొత్త దేహాన్ని మనసును ధరిస్తుంది. ఈ విశ్వాసం ఉన్నవారి గమనానికి గతము గత స్మృతులు అడ్డురావు. అనంత విశ్వంలో ఏదీ నిలుచుని లేదు. ప్రతీదీ కదులుతోంది, ముందుకు సాగుతోంది, వెనక్కి కాదు. అగోచరమైన ఒక మహాజ్ఞానశక్తి దానిని నడిపిస్తోంది. జీవకోటి మునుపు తమకు కలిగిన దానికన్నా ఎన్నో రెట్లు అధిక శక్తిని పొందుతోంది. అందుకు కారణం దాని పురోగమనం, లుకింగ్ అండ్ మూవింగ్ ఫార్వర్డ్. కలకాలం నిలిచే యవ్వనం మన ఆత్మకు సంక్రమించిన వారసత్వపు హక్కు. వయసు మళ్ళీపోయిందనిపిస్తే అది దేహానికి గాని ఆత్మకు కాదు. సూర్యకాంతికి వృద్ధాప్యం ఉంటుందా? అలాగే నిత్య సత్యమైన మన ఆత్మకు వృద్ధాప్యం లేదు. దేహానికి వృద్ధాప్యం వస్తుందంటే కారణం అది ఆత్మను కప్పి ఉంచిన ఒక పెంకు వంటిది. మన అజ్ఞానం, మూఢనమ్మకాలు అన్నిటినీ మించి గతించిన వాటి గురించిన చింత, పశ్చాత్తాపం వంటి భావనలు దాని నిర్మాణంలోని పగుళ్ల వంటివి. అవి ఎంత ఎక్కువైతే దేహం అంత అందవిహీనంగా తయారవుతుంది. మనం నిత్య యవ్వనులమై తేజోమయంగా ఉండాలనుకుంటే వర్తమానము భవిష్యత్తుల కోసం ప్రణాళికా రచన, కార్యాచరణ, ఉత్సాహపూరితమైన పరిశ్రమ వంటి అభ్యుదయ భావాలు కలిగిన ఎదటి చూపు కావాలి, వెనకచూపు కాదు. మానసికంగా ప్రతి పురుషుడు బాలుడు కావాలి, ప్రతి స్త్రీ బాలిక కావాలి. చింతలెరుగని చిన్ననాటి ఉత్సాహం, ఉరుకులు పరుగులు, ఆట పాట అన్నీ కలిగి ఉండాలి. ఇంకో పక్క తమ హుందాతనాన్ని మాత్రం విస్మరించకుండా. చిన్ననాటి కేళీ విలాసం ఇప్పటి పెద్దరికం మూర్తీభవించినట్టుండాలి. అయితే 30-40 ఏళ్ల క్రితం మనం ఉండిన ఇల్లు, నడిచిన వీధులు, అప్పటి స్నేహబృందం, చదివిన స్కూలు, ఆ రోజులు ఇవన్నీ ప్రస్తుతంతో పోల్చుకున్నప్పుడు కాస్త ఉపశమనం అనిపించవచ్చు. కారణం అప్పటి ఆలోచనా విధానం, దాని లోపాల పేలికలు కొన్ని ఇంకా మన్ని అంటిపెట్టుకుని ఒకసారి మళ్ళీ ఆ ప్రపంచంలో విహరిద్దామనిపించి అక్కడికి వెళతాం. కొద్దిసేపు పాత ఊహల కెరటాలపై తేలియాడుతాం. అయితే ఒక చిక్కుంది. ఇదంతా ఎన్నో ఏళ్ల నాటి సంగతి. ఈ 30-40 ఏళ్లలో మన నమ్మకాలు, భావనలు, జీవితాదర్శాలు, పరిస్థితులు, వాటిని ఎలా అర్థం చేసుకోవాలి, ఇవన్నీ గణనీయంగా మార్పు చెందేయి. మన ఓల్డ్ మైండ్ అంటే పాత మనం కన్నా న్యూ మైండ్, కొత్త మనం ఎన్నో రెట్లు పరిణతి, పరివర్తనగా చెందేమో. రెంటికి పొసగక అత్తగారి అపరిశుభ్రత, మోటుతనం నచ్చని నాజూకు కోడల్లాగా ఇది దాన్ని చేదరించుకుంటుంది. పరిశీలించి చూసుకుంటే తనకు ఇంకా కొంత పాతబూజు రాలిపోక ఇంకా అంటిపెట్టుకునే ఉన్నట్టు తెలిసి ఉన్న శక్తినంతా ఉపయోగించి దులపరించుకుంటుంది న్యూ మైండ్. కొన్నేళ్లపాటు ఉన్న ఇల్లు, పెరిగిన పరిసరాలు ఇప్పుడు లేవు. అప్పటి స్థితిలో ఇప్పుడు రావు.
అలాగే అన్నేళ్ల క్రితపు మన నమ్మకాలు విశ్వాసాలు ఇప్పుడు కొనసాగిస్తామంటే పరిణతి చెందిన మన ఇప్పటి మనస్థితికి కుదిరే పని కాదు. అప్పటి మన వ్యక్తి వేరు, ఇప్పటి మన వ్యక్తి వేరు. పాత ఇంట్లో ఉన్న మనం ఇప్పుడు లేదు. ఆ ఇంట్లో ఇప్పుడు ముక్కు మొహం తెలియనివారుంటున్నారు. ఆ వీధిలోనూ బడిలోనూ గుడిలోనూ ఎక్కడ చూచినా కొత్త మొహాలు. ఒకప్పుడు ఆ పరిసరాలన్నిటిలోనూ మీరు వారికన్నా ఎక్కువ ఆడి పాడారు అని పరవశంతోనూ ఆవేశంతోనూ చెప్పుకుంటున్నప్పుడు అయితే ఏమిటంటావు అన్నట్టు చూస్తారు. ఏ కొద్దిమందో అప్పటివారు ఇంకా కొందరు ఉండి మిమ్మల్ని గుర్తుపట్టినా వారితో మీరు పాత రోజుల అనుభవాలనే నెమరువేసుకోవాల్సి ఉంటుంది. మీ పాత వ్యక్తి, వారి పాత వ్యక్తి మాత్రమే పరిచితులు. ఇప్పటి మీ కొత్త వ్యక్తి, వారి కొత్త వ్యక్తి అపరిచితులు. పాతవారిద్దరూ మనసులు కలిసి స్నేహితులైతే అవచ్చుగాక గాని కొత్తవారిద్దరూ ఉత్తర దక్షిణ ధృవాలు, కలవలేరు. పోనీ పాత చొక్కాయినే ధరించి అప్పట్లోలాగా ఉందామనుకుంటే పాత కొత్తల మధ్య పంతాలు పట్టింపులు మీ కులాసాని హరించి వంటి మీదకి తెస్తాయి. నేను 30 ఏళ్ల క్రితం నివసించిన గ్రామానికి వెళ్ళాను. అక్కడి ప్రతి వ్యక్తి నాకు పరిచితులు. అప్పట్లో నేనంటే ఎంతో అభిమానం కురిపించేవారు. ఒకరితో ఒకరికి విడదీయరాని అనుబంధం ఉండేది. కానీ ఇప్పుడు పాత ఇళ్ళు శిథిలమైపోయాయి. చాలామంది పాత పరిచయస్థులు గతించారు. ఇంకా ముఖ్యంగా ఆ శైథిల్యము, నిర్జీవత్వము ఇంకా జీవించి ఉన్నవారిలోనూ కనిపించాయి. ఎవరిని కదిపినా వృద్ధాప్యం వచ్చేసిందని, ఆ రోజులు మళ్లీ రావని, కొన్నాళ్లకి మనము వారితో పాటేనని నిట్టూరుస్తూ మాట్లాడారు. ఇంకా గతమే ఘనం అని జీవిస్తున్నవారి మనస్థితి 30 ఏళ్ల క్రితపు నాటికన్నా ఏమాత్రం ముందుకు జరగలేదనిపించింది. వారి సాంత్వనం కోసమని నేను కాసేపు గుర్తున్న అప్పటి అనుభవాలు పంచుకున్నాను. ఆ సంభాషణ అంతసేపు చేతనమో అచేతనమో ఏదో ఒక జ్ఞాపకం అప్పటి పాత జీవితంలోకి నన్ను తీసుకెళ్ళింది. తర్వాత శ్మశాన వాటికకి వెళ్ళి పరిచయస్థుల సమాధులు దర్శించాను. ఒక్కొక్కరితోనూ ఒక్కో రకం జ్ఞాపకం, ఒక రకం నిర్వేదం. ఒకప్పుడు ధగద్ధగాయమానంగా వెలిగిన దీపం ఆరిపోయి నిస్తేజమైపోయిందన్న నిర్వేదం. ఊరి నుంచి తిరిగొచ్చిన కొన్ని రోజులు మనసులో లేదు. జ్వరం తగిలింది. నీరసించిపోయాను. దేని గురించో భయం, ఆందోళన. కారణం, నా పాత వ్యక్తి నాకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. కొత్తది దాన్ని అడ్డుకుంటోంది. వాటి కొట్లాటకి నా శరీరం యుద్ధభూమిగా మారింది. యుద్ధ సమయంలో యుద్ధభూమిలో ప్రశాంతత ఎలా ఉంటుంది? అందుకే అనారోగ్యం. అయితే ఒకటి అర్థమైంది. గతంలో ఎక్కువగా జీవించడం ఎంత అనభిలషణీయమో అనారోగ్యకరమో అన్న విషయం. ఇంకా ఆసక్తికరం, మా పాత ఊరు వెళదామని నిశ్చయించుకున్నప్పుడే కొంత అనారోగ్యం అనుభవించాను. ఎందుకంటే ఆ సంకల్పం కలిగినప్పుడే, ఇంకా ఊరికి పోయే ముందే తన పాత నమ్మకాలు జ్ఞాపకాల మూట వేసుకుని నా పాత వ్యక్తి నా మీదకి దిగిపోయింది. దానికి కొత్త వ్యక్తికి మధ్య అప్పుడే చిటపటలు ఆరంభమయ్యి ఊరెళ్ళి వచ్చేసరికి యుద్ధంగా మారి ఒంటిమీదికి తెచ్చింది. గతం తాలూకా స్మృతులు అనారోగ్యం కలిగించగలిగినప్పుడు ఉజ్వల భవిష్యత్తు తాలూకా ప్రణాళికలు, కార్యాచరణ శక్తిని కలిగిస్తాయనడం అతిశయోక్తి కాదు. అది అనంత చైతన్యం అంటే ఇన్ఫైనైట్ మైండ్ తాలూకా సూత్రం. ప్రకృతి గతించిన వాటిని మట్టిలో కలిపి కొత్త సృష్టిని చేస్తుంది. చెట్టు ప్రతి వసంతంలోనూ కొత్త చిగుళ్ళు ధరించి వినూత్నంగా భాసిస్తుందే తప్ప రాలిపోయిన ఆకులను పట్టించుకోదు. రాలిన ఆకులు ప్రకృతి నూతన సృష్టిలో భాగం అవుతాయి. చివరిగా నేను చెప్పేది, మనం గతాన్ని పూర్తిగా మరచిపోవాలని కాదు. అందులో ఏ భాగం మన ఇప్పటి మనస్థితికి రసాభాసం కలిగిస్తుందో దాన్నే వదులుకోవాలని. వర్తమానాన్ని ఉజ్వలము, స్ఫూర్తిమంతము చేయగలిగితే గతము ప్రయోజనకరమే. ఆనంద రహస్యం ఆలోచనల నియంత్రణలోనూ, గతానుభవాల నుంచి ఆనందకర క్షణాలను వెలికితీసి వినియోగించుకోవడంలోనూ ఉంటుంది. ఎప్పుడైతే మీరు పాత పరిసరాలు, పరిస్థితులు, వ్యక్తుల నుంచి అవన్నీ మీకు కలిగించిన విషాద, నైరాశ్య అంశాలను పట్టించుకోవడం మానేస్తారో, అవే పరిసరాలు, పరిస్థితులు, వ్యక్తులు ఇప్పుడు కూడా సంతోషప్రదాతలవుతాయి. ఇది ప్రెంటిస్ మల్ఫర్డ్ రాసిన లుక్ ఫార్వర్డ్ అనే వ్యాసానికి సంగ్రహ అనువాదం. థ్యాంక్ యూ.